భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై. ఇక్కడ కోట్ల రూపాయల ఒప్పందాలు కుదురుతాయి. సినిమా కలలు నిజమవుతాయి. రాత్రి వేళల్లో నగరం వెలుగులతో మెరిసిపోతుంది. సప్నం కా షహర్ అని పిలిచే ఈ నగరం అనేక ఆశల్ని నెరవేర్చింది. అనేక జీవితాల్ని మార్చింది. కానీ అదే వెలుగుల మధ్యలోనే ఒక ప్రాంతం ఉంది. చరిత్రను మోస్తుంది. కన్నీళ్లను దాచుకుంది. అదే కమాటీపుర. ఈ పేరెలా వచ్చింది తెలుసా? 1795 ప్రాంతంలో దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన కార్మికులను కమాటీలు అని పిలిచేవారు. వారి కోసం కేటాయించిన ప్రాంతమే కమాటీపుర. మొదట ఇది సాధారణ కూలీల నివాస ప్రాంతం మాత్రమే. కానీ కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఆ ప్రాంత స్వరూపం పూర్తిగా మారిపోయింది. 1661లో బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత ముంబై ఒక ప్రధాన పోర్టు సిటీగా ఎదిగింది. సైనికులు పెరిగారు. వారి అవసరాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఏర్పడ్డాయి. 19వ శతాబ్దం చివరికి కమాటీపుర వాణిజ్య లైంగిక కార్యకలాపాల కేంద్రంగా మారింది. బ్రిటిష్ సైనికుల కోసం మహిళలను నియమించేవారు. లైసెన్సులు ఇచ్చేవారు. రెగ్యులర్ గా మెడికల్ పరీక్షలు చేసేవారు. ఇది ఒక నియంత్రిత వ్యవస్థగా నడిచింది. మహిళలను వర్గాలుగా విభజించారు. యూరోపియన్ మహిళలు పై స్థాయి, భారతీయ మహిళలు దిగువ స్థాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, పాలనీయ వివక్షకు సాక్ష్యం. పోర్ట్ సిటీ కావడంతో ప్రపంచ నలుమూలల నుంచి మహిళలు ఇక్కడికి తీసుకురాబడ్డారని పాత రికార్డులు చెబుతున్నాయి. జపాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ఇలా ఎన్నో దేశాల నుంచి క్రమంగా కమాటీపురం ఆసియాలోని అతిపెద్ద రెడ్ లైట్ ప్రాంతంలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ ఈ కథను గణాంకాలతో చూడకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి మహిళ వెనక ఒక కథ ఉంది. కొంతమంది పేదరికం కారణంగా, కొంతమంది మోసపోయి, మరికొందరు మానవ అక్రమ రవాణాకు బలై ఈ గల్లీలోకి అడుగుపెట్టారు. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయట ప్రపంచం దూరమవుతుంది. కొందరిని మానసికంగా ఒత్తిడి చేస్తారు. కొందరిని శారీరకంగా బలవంతంగా చేస్తారు. ఎదరిస్తే ఆకలితో పెట్టడం, కొట్టడం, బయటకు రానివ్వకపోవడం వంటి ఘటనలు జరిగాయని ఎన్నో కథలు చెప్తున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఈ గల్లీలు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. రోజు కిక్కిరిసిపోయే వీధులు ఖాళీగా అయిపోయాయి. 300 రూపాయలకైనా పనిచేసేవారు ఆ రోజుల్లో టీ పావు కోసం కూడా ఇబ్బంది పడ్డారు. అప్పుడే ఈ వ్యవస్థలోని అస్సలు బలహీనత బయటపడింది. ఇప్పటికీ బంగ్లాదేశ్, నేపాల్, భారతదేశంలోని పేద గ్రామాల నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకువస్తున్న ఘటనలు వినిపిస్తూనే ఉన్నాయి. ముంబై అంటే ఒక స్వప్నాల నగరం. కానీ అదే నగరం కొందరి కలలను క్షణాల్లో ఛిద్రం చేస్తుంది. కమాటీపుర కేవలం ఒక గల్లీ కాదు. ఇది మన సమాజపు విఫలమైన వ్యవస్థకు జీవంత సాక్ష్యం. పేదరికం, అసమానతలు, అవకాశాలు లేని అక్రమ రవాణా నెట్వర్కులు ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని నిలబెట్టాయి. గత కొన్నేళ్లలో పరిస్థితులు మారుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ చర్యలు, స్వచ్ఛంద సంస్థల కృషి వల్ల పిల్లలను ఈ వాతావరణం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది మహిళలకు పునరావాసం కల్పిస్తున్నారు. వారి పిల్లలకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించే కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పాత భవనాలన్నీ కూల్చి అపార్ట్మెంట్లు కడుతున్నారు. రియల్ ఎస్టేట్ విలువ పెరిగిపోయింది. కొన్ని లేన్లు సాధారణ నివాస ప్రాంతములుగా మారిపోయాయి. కానీ చరిత్ర మాత్రం చెరగదు. కమాటీపుర మనకు ఒక ప్రశ్న వేస్తుంది. సమాజం విఫలమైతే ఎవరు బాధపడతారు? మనం విమర్శించడం సులభం, అని అర్థం చేసుకోవడం కష్టం. ప్రతి మనిషి వెనక ఒక కథ ఉంటుంది. మనం చూసేది వెలుగు మాత్రమే, కానీ వినాల్సింది వారి గుండె చప్పుడు. కమాటీపుర చీకటి గల్లీ కాదు, అది మన సమాజం మర్చిపోయిన సత్యం. వెలుగుల వెనుక దాగి ఉన్న నిజాలను వెలికి తీయడమే మా ప్రయాణం. దిస్ ఈజ్ ఎ హిడెన్ లైఫ్.